ఓ రైతు కుటుంబంలో పుట్టిన ఈ యువకుడు చిన్నప్పటి నుంచే కష్టాల్లోనే పెరిగాడు. భూ వ్యవహారాలు తక్కువ, కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉండడం వల్ల అతను పెద్ద వ్యాపారాలు మొదలుపెట్టలేదు. కానీ అతనికి ఒక కోరిక ఉంది. తన జీవితాన్ని మారుస్తాను అనే కోరిక. చిన్న భూమిని ఉపయోగించి వ్యవసాయం ద్వారా స్థిర ఆదాయం సాధించడానికి ప్రయత్నం మొదలుపెట్టాడు. వీడియోలోకి వెళ్దాం. ఆ వీడియోలోకి వెళ్లే ముందు ఒక విషయం. జీవితంలో సరైన గైడెన్స్ లేక, ఐడియాస్ తెలియక చాలామంది అక్కడే ఆగిపోతున్నారు. అలాంటి వారి కోసం మరియు జాబ్ చేస్తూ ఉండి కూడా వేరే బిజినెస్లు స్టార్ట్ చేయాలి అనుకునే వారికి కూడా ఈ ఛానల్ ఉపయోగపడుతుంది. ఇక్కడ నిజమైన సంఘటనను సేకరించి వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. మొదట సంప్రదాయ పంటలు వేశాడు. కానీ ఖర్చులు ఎక్కువ, లాభం తక్కువ. అసలు మార్కెట్లో సరైన డిమాండ్ ఏంటో తెలియదు. ఒకరోజు అతను ఆన్లైన్లో ఆర్గానిక్ ఫార్మింగ్, కొత్త సాగు పద్ధతుల గురించి తెలుసుకున్నాడు. ఇతర విజయవంతమైన రైతులను కలుసుకొని చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేయడం ప్రారంభించాడు. మొదట చిన్న ప్లాట్లో కూరగాయలు, ఆకుకూరలు, సస్యాలు నాటాడు. రోజు పొలం చూసుకోవడం, నీరు ఇవ్వడం, పెట్స్ను కంట్రోల్ చేయడం, కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం మొదలుపెట్టాడు. మొదటి 2 నెలలు దిగుబడి తక్కువ. కానీ నాణ్యత, రుచి, పరిశుభ్రత వల్ల ఆర్డర్లు ఏర్పడ్డాయి. తర్వాత అతను నేరుగా వినియోగదారులకు, స్థానిక మార్కెట్లకు సరఫరా చేయడం ప్రారంభించాడు. మధ్యవర్తులు లేకుండా లాభం పెరిగింది. క్రమంగా హోటళ్ళు, హాస్టళ్ళు, చిన్న రెస్టారెంట్ల నుంచి ఆర్డర్లు వచ్చాయి. ఇప్పుడు నెలవారీ ఆదాయం స్థిరంగా 2.5 నుంచి 3 లక్షల వరకు వచ్చింది. అప్పటికే పాత పద్ధతులను మార్చాడు. డ్రిప్ ఇరిగేషన్, క్వాలిటీ సీడ్స్, సీజనల్ ప్లానింగ్, ప్రాపర్ స్టోరేజ్, ప్రతి అంశాన్ని అడ్వాన్స్డ్గా ప్లాన్ చేశాడు. మొదట ఒంటరిగా పనిచేసిన తర్వాత 2 సహాయకులను పని మీద పెట్టాడు. ఈ ప్రయాణంలో అతను కొన్ని విఫలతలను కూడా ఎదుర్కొన్నాడు. పెట్స్, వెదర్, సడన్ క్రాప్ ఫెయిలియర్. కానీ ప్రతిసారి లెర్నింగ్ పాయింట్గా తీసుకొని పద్ధతులు మార్చాడు. ప్రతి సెట్బ్యాక్ తర్వాత రెండింతల శ్రమ పెట్టాడు. ఇప్పుడు అతని వ్యవసాయం ఒక చిన్న బిజినెస్గా మారింది. ఆదాయం స్థిరంగా, ఫ్యామిలీ స్టెబిలిటీ వచ్చింది. ప్రతి సంవత్సరం కొత్త క్రాప్స్, ఇన్నోవేటివ్ మెథడ్స్, ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా రెవెన్యూ పెరుగుతుంది. ఈ కథ మనకు స్పష్టంగా చెబుతుంది ఏంటంటే, చిన్న భూమితో క్రమశిక్షణ, డిసిప్లిన్ ప్లానింగ్, మార్కెట్ అవగాహన ఉంటే ఏ సాధారణ వ్యక్తి కూడా ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ సాధించవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి కానీ, ఫ్రెండ్స్కి కానీ ఏదైనా మీ తరపున ఐడియా ఇవ్వాలనుకున్నట్టయితే ఈ వీడియోని వాళ్ళకు ఇమ్మీడియట్గా షేర్ చేయండి. మీరు కూడా వాళ్ళకు మీ తరపున హెల్ప్ చేసిన వారు అవుతారు. లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.